హాయ్ అండి, వెల్కమ్ టు రూపాల వన్నేశ్వర లహరి ఛానల్. నా డెవిల్ గడితో రొమాన్స్ పార్ట్ 80లోకి స్వాగతం అండి. ఈ పాటలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ తెలుస్తుంది, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ నుంచి వచ్చే సపోర్ట్తో మరింత త్వరగా ఎపిసోడ్స్ పెట్టడానికి, అలాగే మంచి మంచి కథలు మీ ముందుకు తీసుకురావడానికి మేము కూడా ఉత్సాహం చూపిస్తాం. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళదాం. నా డెవిల్ గడితో రొమాన్స్. రైటర్ రూపాలావణ్య, వాయిస్ లహరి రాజశేఖర్. ముందు రోహన్కి ఎలా ఉందో చెప్పు అరుణ్. వాడిగా వేడిగా వినిపిస్తుంది డెవిల్ గొంతు. అప్పటి వరకు గంభీరంగా మాత్రమే విన్న అతని స్వరం ఇప్పుడు కోపాన్ని అణుచుకుంటూ, కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ, మాటల్లో కఠినత్వం అందరికీ తెలుస్తూ ఉంటుంది. రోహన్ ఏదో చెప్పేలోపే వెనక నుండి జాహ్నవి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా ఏడుస్తూ, నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం సార్. అసలు ఎవరు మాకేం చెప్పట్లేదు. డాక్టర్లు కూడా బయటికి రావడం లేదు. మా రోహన్ తప్పే చేసి ఉండవచ్చు, కానీ కావాలని చేయడు. ముందు నుంచి కూడా ఎప్పుడు ఏ తప్పు చేయలేదు. ప్లీజ్ కనీసం ఇప్పుడు మా రోహన్కి ఎలా ఉందో కనుక్కొని మీరైనా చెప్పండి సార్ అంటూ తల్లిగా ఆమె ఎంత బాధపడుతుందో కన్నీళ్లతోనే చెప్తూ డెవిల్ చేతులు పట్టుకుని అడుగుతుంది. నైట్ అడ్మిట్ అయితే ఇప్పటి వరకు ఏమీ చెప్పకపోవడం ఏంటి? ఎవరు బయటికి రాకపోవడం ఏంటి? నేను కనుక్కుంటాను, మీరు కంగారు పడకండి అంటూ పక్కనే ఉన్న పూనం వైపు చూసి, మాయాని జాగ్రత్తగా చూసుకోండి ఆంటీ, తను షాక్లో ఉంది, ప్లీజ్ ఒంటరిగా వదలకండి అంటూ, భుజమ్మ నేను ఇప్పుడే వచ్చేస్తాను, జాగ్రత్త, ఏం కాదు, ఎక్కువ ఆలోచించకు అంటూ మాయాని ఒకసారి సైడ్ హాక్ చేసుకుని వదిలి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మిస్టర్ రోహన్ అండ్ మిసెస్ సమయ రోహన్. ఎవరు వీళ్ళు? అజిత్ రెడ్డి గారితో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? ఇదంతా ఏంటి అనేదే మీ అందరి కోసం స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా అంటూ జర్నలిస్ట్ మైక్ పట్టుకుని తనకి ఆల్రెడీ పంపిన స్క్రిప్ట్ని కెమెరా ముందు చదువుతూ ఉంటుంది. మిసెస్ సమయ రోహన్ ముంబైలో సెటిల్ అయిన ఫ్యామిలీ. కొద్ది నెలల క్రితమే వీరికి వారి ఫ్యామిలీ సమక్షంలో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగిన కొన్ని నెలలకే ఆమె హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ ఆమె ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ వసంత్ రెడ్డి గారి కొడుకు, అలాగే రెస్పెక్టబుల్ జాబ్ డిఎస్పీగా ఉన్న మిస్టర్ అజిత్ రెడ్డి గారిని కలిసి మనసు పారేసుకుంది. ఆమెకి అప్పటికే పెళ్ళైనప్పటికీ కూడా ఆ విషయం అజిత్ గారి దగ్గర దాచి ప్రేమించినట్లు నటించారు మిసెస్ సమయ రోహన్. మొదటి భర్తతో డివోర్స్ కూడా అవ్వకుండా మళ్ళీ ఒక ప్లాన్తో అజిత్ రెడ్డి గారిని మ్యానిప్యులేట్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఆ విజువల్స్ కూడా మీకోసం అంటూ డెవిల్ మాయల పెళ్లి ఫోటోలు చూపిస్తూ, పెళ్ళయ్యాక కొన్ని రోజులకి రోహన్ విషయం అజిత్ గారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసి ఆమెని వారి ఇంటి నుండి బయటికి పంపించేశారు. రోహన్ గారికి నిజం తెలిసాక కూడా ఆమెని మళ్ళీ వైఫ్గా యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి రానిచ్చారు. కానీ మళ్ళీ వారం కూడా అవ్వకుండానే మిసెస్ సమయ మళ్ళీ రోహన్ గారితో ఉండలేక అతన్ని వదిలేసి అజిత్ రెడ్డి గారి కోసం 2 రోజుల క్రితమే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఆ విషయం తెలిసిన రోహన్ మనోవ్యధకి గురై ఇప్పుడు ఇలా సూసైడ్ చేసుకున్నారు. ఆయన కండిషన్ విషమంగా ఉంది అని చెప్పారు. ప్రస్తుతానికి ఎలా ఉంది అన్నది మనకి ఇంకా తెలియవలసి ఉంది. లోపలైతే ట్రీట్మెంట్ జరుగుతుంది. రోహన్ గారికి ఎంత క్రిటికల్గా ఉన్నా కూడా ఆమె కోసమే ఆత్మహత్యాయత్నం చేశారు అని తెలిసినా కూడా చూసారుగా, ఆమెని ఇంకా అజిత్తోనే హాస్పిటల్కి వచ్చారు మిసెస్ సమయ. ఈ సమయంలో కూడా అతని చేతిని ఆమె వదలట్లేదు. కనీసం ఆమెలో కొంచెం కూడా తప్పు చేసినట్లు గిల్టీ ఫీలింగ్ లేదు అంటూ తప్పు మొత్తం మాయాదే అన్నట్లు పూర్తిగా టార్గెట్ చేసి మీడియాతో చెప్పిస్తారు. అదంతా అటు ముంబైలోనే కాక వసంత్ అలాగే అజిత్ కూడా తెలంగాణ పోలీసు కాబట్టి ఇక్కడ కూడా వైరల్ న్యూస్గా మారిపోతుంది. టైం గడిచిపోతున్నా కూడా న్యూస్ ఇంకా వైరల్ అవ్వడం తప్ప ఆగకపోవడంతో కల్పన వాళ్ళకి టెన్షన్ మొదలవుతుంది. ఒడిలో కేఎఫ్సి బకెట్ పెట్టుకుని బెడ్ మధ్యలో మటన్ వేసుకుని కూర్చుని ఒక్కో పీస్ తింటూ ఆ న్యూస్ చూస్తూ పిచ్చిగా నవ్వుకుంటూ ఉంటుంది రియా. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో నీకు చూపించకపోతే నా పేరు రియానే కాదు మాయా. ఇది జస్ట్ స్టార్టింగ్, ముందు ముందు చూడు అని అనుకుంటూ ఉంటుంది. జాహ్నవి రోహన్ గురించి కనుక్కోమని ఏడిస్తే డెవిల్ పూనం వైపు చూసి, మాయాని జాగ్రత్తగా చూసుకోండి ఆంటీ,
తన షాక్లో ఉంది. ప్లీజ్ ఒంటరిగా వదలకండి అంటూ, బుజ్జమ్మ నేను ఇప్పుడే వచ్చేస్తాను, జాగ్రత్త, ఏం కాదు, ఎక్కువ ఆలోచించకు అంటూ మాయాని ఒక్కసారి సైడ్ హగ్ చేసుకుని వదిలి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డెవిల్ ఆమె చేతిని మెల్లిగా విడిపించుకుని వెళ్తుంటే అక్కడ అందరూ ఉన్నారు అన్న విషయం కూడా మర్చిపోయి పూనం గారిని వదిలి రోహన్ ఉన్న రూమ్లోకి వెళ్తున్న డెవిల్ని ఒక్కసారిగా వెనక నుంచి గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది మాయా. అది ఊహించని డెవిల్ షాక్ అవుతూ, బుజ్జమ్మ ఎందుకు ఇప్పుడు ఇంత గట్టిగా ఏడుస్తున్నావు, అసలు ఏమైందని? బయట మీడియా వాళ్ళు అడిగిన వాటికి అయితే మాత్రం వాళ్ళ సంగతి మర్చిపో, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, నేను రోహన్కి ఎలా ఉందో కనుక్కుని ఇప్పుడే వచ్చేస్తాను రా అంటూ మెల్లిగా ఆమెను ఊరుకోబెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి పూనం చేతిలో మాయా చేతిని పెట్టి చూసుకోండి అంటూ మళ్ళీ వెళ్తాడు. రోహన్ కోసం అతన్ని ట్రీట్ చేస్తున్న రూమ్లోకి డోర్ ఓపెన్ చేసి వెళ్తాడు డెవిల్. అది 2 పార్టీషన్తో కర్టన్స్తో డివైడ్ చేసి ఉంటుంది. ఫస్ట్ ముందున్న చిన్న రూమ్లో అక్కడే డోర్కి పక్కనే టేబుల్ అండ్ చైర్ వేసుకుని సీరియస్గా ఏదో రిజిస్టర్ బుక్లో చూస్తున్న హాస్పిటల్ వార్డ్ బాయ్ వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉంటాడు. డోర్ ఓపెన్ అవ్వగానే లోపలికి వస్తున్న డెవిల్ని చూసి షాక్ అవుతూ అలా సడన్గా వస్తాడని ఊహించక కంగారుగా లేచి అడ్డుగా నిలబడి, సార్ బయట వాళ్ళు ఎవరూ లోపలికి రాకూడదు సార్, లోపల పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతుంది అంటాడు 2 చేతులు అడ్డుగా చాపుతూ. నేనెవరో తెలుసా అని చాలా సీరియస్గా తన గంభీరమైన గొంతుతో అడుగుతాడు డెవిల్. డెవిల్ అప్పుడు నాన్ యూనిఫామ్లో ఉండడం వల్ల అతను ఎవరో తెలియకపోయినా ఒకసారి పైనుంచి కింద వరకు స్కాన్ చేసి చూస్తాడు. 6 అడుగుల పొడవు, షార్ప్గా ఉన్న చిరుతపులి లాంటి కళ్ళు, తెల్లగా హీరోలో ఉండి నల్లటి కోరమిసం, నున్నగా ఉన్న గెడ్డం. కటౌట్ చూస్తే పోలీసేమో అన్న అనుమానం వచ్చి, మీరు పోలీస్నా సార్ అంటూ గుటకలు మింగుతూ అడుగుతాడు బాయ్. తన పైనుంచి కింద వరకు ఒకసారి చూడగానే పోలీస్ అని అనుమానం వచ్చినందుకు డెవిల్కి సంతృప్తిగా అనిపించి చిన్నగా సైడ్ స్మైల్ చేసి ఎస్ అంటూ వాలెట్లోంచి ఐడి కార్డు కూడా చూపిస్తాడు. దెబ్బకి ఆ వార్డ్ బాయ్ సైడ్ ఇచ్చేసి భయంతో అతన్నే చూస్తూ ఉంటాడు. డెవిల్కి ఆ వార్డ్ బాయ్ ఊరికి ఎందుకు భయపడుతున్నాడో అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తూనే సౌండ్ చేయకుండా షూతో మెల్లిగా నడుస్తూ ఇంకొక కర్టెన్ తీసి తల మాత్రమే పెట్టి లోపల ఏమవుతుందో అని సైడ్గా చూస్తాడు. లోపల రోహన్ బెడ్ మీద పడుకుని ఉంటే అతనికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంటుంది. ఇంకో పక్క 2 ఫైర్స్గా డాక్టర్ అండ్ నర్సులు విడివిడిగా ఉంటే అందులో ఒక డాక్టర్ అండ్ నర్స్ ఆమీనా అచ్చామీనా అని క్లాప్స్ కొట్టుకుంటూ ఆడుకుంటూ ఉంటే ఇంకో నర్స్ డాక్టర్ సైడ్కి ఉండి యాపిల్స్ తింటూ లవ్ బర్డ్స్లా క్లోజ్గా ఒకరి మీద ఒకరు వాలిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని అలా చూసేసరికి డెవిల్కి అప్పటి వరకు ఉన్న కోపం ఇంకా పూర్తిగా పెరిగిపోయి ఏం జరుగుతుంది ఇక్కడ అని గంభీరంగా అడుగుతూ లోపలికి దూసుకువస్తాడు. వాళ్ళంతా అలర్ట్ అయిపోయి మళ్ళీ యాక్షన్ స్టార్ట్ చేసేసి, నర్స్ ఆ ఇంజెక్షన్ ఇంకా రెడీ అవ్వలేదా అని డాక్టర్ అంటుంటే ఇంకో డాక్టర్ సెతస్కోప్ కనీసం చెవుల్లో పెట్టుకోకుండానే రోహన్ హార్ట్బీట్ చెక్ చేస్తూనే ఉంటాడు కంగారుగా. వాళ్ళంతా అక్కడ డెవిల్ని చూసి సడన్గా భయపడి యాక్ట్ చేస్తూ ఉంటే అదే రూమ్లో ఇంకో నర్స్ మాత్రం ఒక మూలకి కూర్చుని చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకుని ప్రపంచంతో సంబంధం లేకుండా హిందీ ఐటమ్ సాంగ్ హమ్ చేసుకుంటూ ఉంటుంది. ముంబై కదా, హిందీయే పాడతారు. సైలెంట్గా ఉన్న రూమ్లో ఇప్పుడు ఆ వాయిస్ క్లియర్గా వినిపిస్తూ ఉంటే ఒక్కొక్క డాక్టర్ నర్స్ చెమటలు తుడుచుకుంటూ దొరికేశామనుకుంటూ యాక్షన్ ఆపేసి డెవిల్నే చూస్తారు. డెవిల్ మాత్రం ఇంకా పాట పాడుకుంటున్న నర్స్ ఎక్కడా అని చుట్టూ పళ్ళు బిగించి చూస్తూ ఉంటాడు. ఎక్కడా కనిపించక అక్కడే ఉన్న ఇంకో నర్స్ని చూసి నోటితో ఏమి అడగకుండానే కళ్ళతోనే ఉరమగా గబుక్కున భయంతో ఆ నర్స్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో వినేసరికి అది రోహన్ని ఉంచిన బెడ్ కింద నుండి వస్తుంది. కింద కూర్చుని తొంగి చూసేసరికి కళ్ళు మూసుకుని మరీ పాటలు ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది ఆ నర్స్. చెయ్యి పట్టుకుని ఊపి లాగేసరికి ఆ నర్స్ కూడా కంగారుగా ఇయర్ బడ్స్ తీసి టెన్షన్తో బయటికి వస్తుంది. చెప్తారా లేదా
ఇక్కడ ఏం జరుగుతుంది, రోహన్కి ఏమైంది అని మళ్ళీ అదే గాంభీర్యంతో అడుగుతాడు డెవిల్. డాక్టర్ ఏదో అనేలోపు వార్డ్ బాయ్ ఫాస్ట్గా వచ్చి డెవిల్ వెనకే నిల్చుని పోలీస్ పోలీస్ అన్నట్లు సౌండ్ రాకుండా చేత్తో సైగ చేసి గన్నుని కూడా చూపిస్తాడు చేత్తోనే. అప్పటి వరకు ఎవరో అనుకుని కొంచెం కంగారు పడుతున్న వాళ్ళు కాస్త వచ్చి అడుగుతున్నది పోలీస్ అనగానే బిక్క చచ్చిపోతారు. డెవిల్కి వెనక్కి చూడకుండానే వార్డ్ బాయ్ చేస్తున్న సైకిల్ కూడా తెలుస్తూనే ఉంటాయి. అంటే పోలీస్ కదా, వెనక కూడా కళ్ళు ఉంటాయికా మరి. అవును, ఉంటాయి ఉంటాయి. అయినా కామ్గా అలాగే చూస్తూ ఉంటాడు, కొంచెం కూడా కదలకుండా. సార్, పేషెంట్కి ఏం కాలేదు సార్. చేతి మణికట్టు దగ్గర కట్ చేసుకుని సూసైడ్కి ట్రై చేశారు. మా హాస్పిటల్ డీన్ ఇతనికి సీరియస్గా ఉందని బయట చెప్పమని చెప్పారు. మేము ఆయన చెప్పినట్లే చేస్తున్నాం సార్ అంటారు అందరూ ముక్త కంఠంతో ఒకేసారి. ఈ హాస్పిటల్ డీన్ ఎవరు? కంగుమని వస్తుంది డెవిల్ గొంతు. రోహన్ బాగానే ఉన్నాడు, అయినా కూడా ఇదంతా జరుగుతుంది అంతా ప్రీ ప్లాన్డ్ అని, మీడియాకి కూడా కావాలనే న్యూస్ ఇచ్చారని అర్థమై గట్టిగా అడుగుతాడు. మైకిల్ సార్ సార్ అంటారు డాక్టర్. డెవిల్ క్షణంలో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ రూమ్ నుండి బయటికి వచ్చేస్తాడు. బయటికి రాగానే మాయాతో సహా మొత్తం అందరూ డెవిల్ చుట్టూ చేరిపోయి రోహన్కి ఎలా ఉంది అని కంగారుగా అడుగుతూ ఉంటే కష్టంగా కోపాన్ని అణుచుకుంటూ బాగానే ఉన్నాడు, కాసేపట్లో మనం చూడొచ్చు, అలాగే తెలివి కూడా వచ్చేస్తుంది అంటూ జస్ట్ మణికట్టు దగ్గర కట్టు చూసి ఊహించి చెప్తాడు. ఆ మాటతో అందరూ రిలీఫ్గా ఫీల్ అయితే జాహ్నవి మాత్రం డెవిల్ని పట్టుకుని ఏడ్చేస్తూ, చాలా థ్యాంక్స్ బాబు, ఇప్పటి వరకు నా ప్రాణం పోయిందని అనుకున్నాను. నువ్వు ఈ మాట చెప్పాకే నా గుండె మళ్ళీ కొట్టుకుంటుంది అంటూ కళ్ళు తుడుచుకుని, రోహన్ నిజంగా ఏది కావాలని చేసి ఉండడం, మీరు మరొక్కసారి వాడు లేచక్క మాట్లాడండి ప్లీజ్ అంటుంది అలాగే ఏడుస్తూ. ఒక రకంగా రోహన్ సూసైడ్కి తాను కూడా ఒక కారణమేనా అని డెవిల్కి ఆ విషయం తెలిసినప్పటి నుండి ఉంది కాబట్టి అలాగే నేను మాట్లాడతాను, మీరేం భయపడకండి అంటూ ఆవిడికి భరోసా ఇచ్చి పక్కనే ఉన్న మాయ అరుణ్ని చూసి మీరు ఇక్కడే ఉండండి, నేను కాస్త బయట ఏమవుతుందో చూసి వస్తాను అంటాడు. మాయ కూడా అప్పటికి కొద్దిగా కూల్ అవుతుంది. అందుకే సరే అనగానే డెవిల్ అక్కడ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్ మేనేజ్మెంట్ని కలవడానికి వెళ్తాడు. కానీ అంత ఎర్లీ మార్నింగ్ అవడంతో అక్కడ ఎవరు ఉండరు. ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి హాస్పిటల్ డీన్తో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. మైకేల్, రాబర్ట్ అండ్ వసంతలకి వెంటనే డెవిల్ కలవాలి అన్న విషయం పాస్ అవుతుంది. టైం 10 AM. ముంబైలోనే కాక వసంత్ అలాగే అజిత్ కూడా తెలంగాణ పోలీస్ కాబట్టి ఇక్కడ కూడా వైరల్ న్యూస్గా మారిపోతుంది. టైం గడిచిపోతున్నా కూడా న్యూస్ ఇంకా వైరల్ అవ్వడం తప్ప ఆగకపోవడంతో కల్పన వాళ్ళకి టెన్షన్ మొదలవుతుంది. వసంత్ రూమ్ నుండి బయటికి వచ్చి కార్తిక్తో ఫోన్ కాల్స్ మాట్లాడి అన్నీ కంగారుగా చెప్తూ ఉంటుంది కల్పన. కాసేపట్లోనే వాళ్ళ కంపెనీ షేర్స్ అన్నీ కూడా పడిపోతూ ఉంటే పరువు పోవడమే కాక బిజినెస్ కూడా నష్టాల్లోకి వెళుతుందని తెలిస్తే వసంత్ ఎలా రియాక్ట్ అవుతాడో అని ఆవిడికి కూడా కంగారు మొదలవుతుంది. ఈలోపు డెవిల్ కాల్ చేసి హాస్పిటల్లో జరిగింది చెప్తాడు. ఏం చేద్దాం నాన్న, ఇవేమీ ఇంకా మీ డాడీకి తెలియవు, తెలిస్తే అసలే బ్లడ్ బాగా లాస్ అయ్యి వీక్గా ఉన్నారు, ఏమవుతుందో అంటూ కల్పన ఆవిడ కంగారుని బయట పెడతారు. మామ్, నాకు కొంచెం టైం ఇవ్వు, రోహన్ లేస్తే చాలు అసలు ఏం అయ్యిందో నేను కనుక్కుంటాను, నువ్వు ఈలోపు హైదరాబాద్లో ఉన్న మన బ్రాంచెస్ మేనేజర్స్కి కాల్ చేసి ఏం చేయాలో చెప్తూ ఉండు. అలాగే అజ్జు, కార్తిక్ కూడా చాలా ట్రై చేస్తున్నాడు మీడియాని క్లియర్ చేయడానికి, కానీ అక్కడ అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు అని మాట్లాడుతూ ఉండగానే, మేడం మీ హస్బెండ్కి హార్ట్ అటాక్ వచ్చింది, ఫాస్ట్గా రండి అని నర్సు వచ్చి చెప్తుంది కల్పనకి. అదే విషయం కాల్లో ఉన్న డెవిల్ కూడా విని షాక్ అవుతూ లేచి నిల్చుంటాడు. వాట్, ఏమంటున్నారు మీరు, నాకేమీ అర్థం కావట్లేదు, నేను ఆయన్ని వదిలి వచ్చింది జస్ట్ 15 minutes ముందే, ఎవరికి చెప్తున్నారు అంటుంది కల్పన కంగారుగా. మేడం, మన హాస్పిటల్ డీన్ వసంత్ రెడ్డి గారికి హార్ట్ అటాక్ వచ్చిందని డాక్టర్ గారు మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు, ప్లీజ్ కమ్ ఫాస్ట్ అంటుంది నర్స్.
కనీసం కాల్ కట్ చేయడం కూడా మర్చిపోయి అలాగే భయంతో పరుగు పెడుతుంది కల్పన. అప్పటి వరకు చాలా గట్టిగా ఉన్న డెవిల్ కూడా ఫోన్లో వసంత్కి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పగానే స్టన్ అయిపోతాడు. ఇక్కడ కల్పన వసంతిని ఉంచిన రూమ్ వైపు అడుగులు వేస్తూ ఉన్నా కూడా, అలాగే ఇక్కడ ముంబై హాస్పిటల్లో డెవిల్ నిల్చున్న ప్లేస్లోనే ఉన్నా కూడా ఇద్దరి మైండ్స్లో ఒక్కటే రన్ అవుతుంది. అది వసంత్కి కానీ ఈ న్యూస్ తెలిసిందా అని. వాళ్ళిద్దరికి తెలిసినంత వరకు వసంత్కి ప్రాణం కన్నా పరువే ముఖ్యం. ఇలా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెడుగా రావడం, అలాగే కంపెనీ బిజినెస్ల గురించి కూడా నెగిటివ్గా రావడం, ఇంటి కోడలుగా మాయా గురించి చెడుగా రావడం చూస్తే కనుక తట్టుకోలేడని వాళ్ళిద్దరికీ తెలుసు. జస్ట్ చిన్న బుల్లెట్ తగిలేందుకే హార్ట్ అటాక్ అయితే రాదని తెలుసు కాబట్టి అదే కారణమా అని భయపడుతూ ఉంటారు ఇద్దరు. అలాగే ముందు రోజే వసంత్ లేచి వాళ్ళందరితో మాట్లాడారు కూడా. మళ్ళీ సడన్గా ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనేసరికి ఇద్దరిలో భయం పెరిగిపోతుంది. మామ్, నువ్వు కంగారు పడుకో, డాడీకి ఏమీ కాదు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని డెవిల్ అంటున్న మాటలు గాలిలోనే కలిసిపోతాయి. అవేమీ కల్పన చెవికి చేరడమే లేదు. ఆవిడ అలాగే భయంతో వసంత్ని ఉంచిన రూమ్కి పరిగెపెడుతుంది. అప్పటికే రూమ్ డోర్స్ క్లోజ్ చేసి ఉంటాయి. కల్పనతో వచ్చిన నర్స్ కాకుండా ఆ రూమ్ బయట అప్పటికే ఉన్న ఇంకో నర్సు కల్పనని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపేసి, మేడం, లోపల సార్కి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళకూడదు, ప్లీజ్ ఇక్కడే వెయిట్ చేయండి అంటూ కల్పనతో పాటు వచ్చిన నర్సుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. కల్పనకి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. ఎందుకంటే అది ఆపరేషన్ థియేటర్ కాదు, నార్మల్ రూమ్. వసంత్కి బుల్లెట్ తీసిన తర్వాత నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు అక్కడే ఉన్నాడు. అలాంటప్పుడు లోపల అతనికి ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేస్తారో ఆవిడికి అర్థం కాదు. అలాగే సీనియర్ డాక్టర్స్ ఎవరు ఆ టైంలో లేరు. మరి జూనియర్స్ డాక్టర్స్ మాత్రమే వసంత్కి ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేవి అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. కల్పన నుంచి ఎటువంటి రిప్లై రాకపోయేసరికి డెవిల్ కాల్ కట్ చేసి వెంటనే మాయా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళకి విషయం చెప్పి మాయాని వాళ్ళతో పాటు అక్కడే ఉంచి, ఏం జరిగినా నువ్వు టెన్షన్ పడకు బుజ్జమ్మా, అంతా నేను చూసుకుంటాను. డాడీకి ఎలా ఉందో చూసిన తర్వాత నేను వచ్చి మళ్ళీ నిన్ను తీసుకువెళ్తాను. ఇప్పుడు మనం వెళ్తే బయట మీడియా ఇంకా ఎక్కువ రచ్చ చేస్తారు. అలాగే మనం ఎయిర్పోర్ట్లో కూడా దొరికేసే అవకాశం ఉంది. డెవిల్ అని అంటున్నా కూడా మాయకి వసంత్ మొహమే కనిపిస్తూ ఉంటుంది. ముందు రోజే వేరే ఎవరో ఏమన్నా తప్పు తన మీద వేసుకోకుండా ధైర్యంగా ఉండమని డెవిల్ చెప్తాడు. అయినా కూడా ఇప్పుడు వసంత్కి హార్ట్ అటాక్ అనగానే మీడియాలో వచ్చిన ఈ న్యూస్ ఆయనకి తెలియడం వల్లే హార్ట్ అటాక్ అని తెలిసిపోతుంది మాయాకి. అందుకే ఆమె మనసు మళ్ళీ వసంత్ ఆమెని చూసిన చూపు దగ్గరే ఆగిపోతుంది. మాయ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి ఆమె మనసులో ఏమనుకుంటుందో అర్థమయ్యి అక్కడ జాహ్నవి పూనం వాళ్ళు ఉన్నారు అన్న విషయం పట్టించుకోకుండా గట్టిగా మాయాను ఒకసారి గట్టిగా హత్తుకుని, ఒకటి చెప్తున్నాను విను, ఏం జరిగినా నేను చూసుకుంటాను, నువ్వు దేనికి తొందరపడి ఎటువంటి నిర్ణయాలు నాకు చెప్పకుండా తీసుకోకు, అర్థమైందా అంటాడు చాలా గంభీరమైన గొంతుతో చెవి దగ్గర. అలాగే అన్నట్లు తల ఊపుతున్నా ఆమె కంటి నుండి వస్తున్న నీళ్లు కూడా ఆపుకోలేక ఆ నీళ్లతోనే డెవిల్ని బాధగా చూస్తుంది. అతనికి వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టమో ఆమెకి బాగా తెలుసు. అలాంటి టైంలో డెవిల్ని వదలలేక అలాగే ఏడుస్తూ చూస్తుంది. మాయని ఆ పరిస్థితిలో వదిలి వెళ్ళడం అతనికి కూడా ఇష్టం లేకపోయినా వేరే ఆప్షన్ లేక మరోసారి జాగ్రత్త చెప్పి అందరినీ చూసుకోమని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాడు. రాబీ, అంతా మనం అనుకున్నట్లే అవుతుంది. అజిత్ ఇప్పుడే ముంబై నుంచి స్టార్ట్ అయ్యాడు. నీకేం చేయాలో తెలుసు కదా. జూనియర్స్ డాక్టర్స్తో పాటు నర్సులు కూడా చుట్టూ ఉండగా చాలా తీరిగ్గా కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వసంత్. తెలుసు నాని, అంతా నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. పెద్దమ్మకి ఇదంతా మనం చేసిందంతా నాటకం అని తెలిస్తే చాలా గొడవ జరుగుతుంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి అంటూ ఆల్రెడీ కల్పన గురించి రాబర్ట్కి కొంత తెలుసు కాబట్టి వసంత్కి గుర్తు చేస్తాడు. అలాగే ఇక్కడంతా నేను చూసుకుంటాను, అక్కడ మాత్రం నువ్వు తొందరగా పని ఫినిష్ చెయ్యి, ఎవరికి ఏ అనుమానం రాకూడదు అని కాల్ కట్ చేస్తాడు.
తనని అందరూ భయంగా వింతగా చూస్తున్న జూనియర్స్ డాక్టర్స్ని నర్సులని చూసి వాట్ అంటూ గట్టిగా అరుస్తాడు వసంత్ కోపంగా. సార్, మేడం చాలా బయట చాలా కంగారు పడుతున్నారు. అలాగే ఇది నార్మల్ రూమ్, ఆపరేషన్ థియేటర్ కూడా కాదు. మీకు మేము ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేము. అలాగే ఇక్కడ ఎక్విప్మెంట్స్ కూడా ఏమీ లేవు. ఆవిడికి అనుమానం వస్తే అంటూ ఒక జూనియర్ డాక్టర్ అతనికి వచ్చిన డౌట్స్ అన్నీ చెప్పగానే వసంత్కి కూడా నిజం అనిపిస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో. ఏంటి నాన్న నువ్వు అనేది నిజమా అంటూ జాహ్నవి షాక్ అవుతూ అడుగుతుంది. అవునమ్మా, నేను చెప్పేది నిజం, మీరంతా నమ్మండి. ఇదంతటికీ వెనుక ఉన్నది వేరే ఎవరో కాదు, అజిత్ వాళ్ళ ఫాదర్ వసంత్ గారే అంటాడు రోహన్. అమ్మా, రోహన్ అయితే నిజం చెప్పేశాడు. మరి నిజం డెవిల్ని చేరుకుంటుందా? డెవిల్ చేరుకుంటే జరగబోయే రచ్చ ఏంటి? తన తండ్రిని డెవిల్ ఎలా ఎదుర్కొంటాడు అన్నదే ముఖ్యమైన స్టోరీ. సో ఎవరు మిస్ అవ్వకండి, ప్రతి ఎపిసోడ్ చూడండి. ఎపిసోడ్ చూసిన వెంటనే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఈ స్టోరీ బాగా పాపులర్ అయ్యి అందరికీ చేరుతుంది. ఈ స్టోరీని ఎంత బాగా రాసిన రూపా గారికి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ స్టోరీ అభిమానులందరూ కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.